మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ అయితే ఆరు షెడ్యూల్ జోన్ సాధించడం జరిగింది. మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరు షెడ్యూల్ జోన్ A to Z మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. కేవలం 1000 రూపీస్. కేవలం 1000 రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్, ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం, టెస్ట్లు, బిడ్ బ్యాంకులు, ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం, కరెంట్ ఎకానమీ, పాలిటిక్స్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం, కంప్లీట్గా A to Z అందించేటువంటి ప్రోగ్రామ్ మనం 1000 రూపీస్కే ఇస్తున్నాము. ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక 500తో తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది. ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత నాది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై అయినటువంటి 90,000 మంది మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ మెంబర్స్ అందరికీ డౌట్ ఏంటంటే అసలు మెయిన్స్కి మళ్ళీ అప్లై చేయాలా, అదేవిధంగా జాబ్స్కి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ప్రిఫరెన్స్ అనేటువంటిది ఎంత ముఖ్యం, జాబ్ సాధించడంలో ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంత ముఖ్యం, ఇట్లాంటి సందేహాలన్నీ కూడా చాలామందికి వస్తున్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి మళ్ళీ అప్లై చేయాలా ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత? ఎందుకు డౌట్ అడుగుతున్నారంటే మనకి పోలీస్ రిక్రూట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే పార్ట్ 1 అప్లై, పార్ట్ 2 అప్లై అని ఉంటుంది. అంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. అందులో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి తర్వాత మనం ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి తర్వాత మెయిన్స్ రాసి ఇట్లా 2 స్టేజెస్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకి పోలీస్ కానిస్టేబుల్, పోలీస్ SI ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే మరి ఇక్కడ కూడా ప్రిలిమినరీ మెయిన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రిలిమినరీ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్కి మళ్ళీ అప్లై చేయాలా, మరి ఈ ఎడిట్ ఆప్షన్ అదేవిధంగా మనకి ఏదైతే ప్రిఫరెన్సెస్ ఆప్షన్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా ప్రిపరేషన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనకి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా పార్ట్ 2 అప్లికేషన్ అనేటువంటిది ఎప్పుడు అక్కడ మెన్షన్ చేయలేదు. పార్ట్ 2 అప్లై అనేటువంటిది మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. కాబట్టి 99% మళ్ళీ మరొకసారి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. మళ్ళీ ఫీజులు కట్టి అప్లై చేయమనేటువంటి అవకాశం అయితే ఉండదు. ఇదొకటి క్లియర్. మరి ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఈ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ ఇస్తాడు అంటే మనకి ఎగ్జామ్ దగ్గరలో ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఆప్షన్ అనేటువంటిది ఎనేబుల్ చేస్తారు. అప్పుడు మన పాత హాల్ టికెట్ నెంబర్ దీంతో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే హాల్ టికెట్ నెంబర్లు పోగొట్టుకున్నారో, OTPR మొబైల్స్ పోగొట్టుకున్నారో, మన ప్రిలిమినరీ టైంలో ఇదే గోల చాలామంది, OTPR మొబైల్ పోయింది సార్, ఈమెయిల్ ID పాస్వర్డ్ మర్చిపోయాను సార్, హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తే అసలు అలా ఆన్సరే చేయట్లేదు, మెయిల్ పెడితే రెస్పాన్సే రావట్లేదు అని టెన్షన్ పెట్టుకున్నారు. అంత టెన్షన్ ఎందుకు? ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ముందు అవి సిద్ధపరచుకోండి. హాల్ టికెట్ దగ్గర పెట్టుకోండి. మీరు లాగిన్ అయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ రీఛార్జ్లు అయిపోతే కొన్ని చెత్త ఆపరేటర్లు ఉంటారు, వీళ్ళు 15 రోజులు రీఛార్జ్ అయిపోతే కనీసం అవుట్ గోయింగ్ అండ్ ఈవెన్ మన SMS కూడా రిసీవ్ చేసుకునేటువంటి లేకుండా చేసేస్తారు, ఒక జియో తప్ప. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే సిమ్ని యాక్టివేట్లో పెట్టుకోండి. పాస్వర్డ్స్ మర్చిపోతే ఈమెయిల్ అవి కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. చక్కగా మీరు ప్రిఫరెన్స్ ఆప్షన్స్కి రెడీగా ఉండొచ్చు సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా. మరి ప్రిఫరెన్స్ ఆప్షన్స్లో ఎలా ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వాలి అని చూసుకుంటే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేటువంటిది జాబ్ మీ యొక్క కెరియర్ని డిసైడ్ చేస్తుంది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ప్రిఫరెన్సెస్లో అనేక సందేహాలు, అనేక అపోహలు ఉంటాయి. దాన్ని కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టులు ఏంటి? జోనల్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు 7 రకాలు ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏకంగా 52 రకాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే జోనల్ పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు, స్టేట్ వైడ్ పోస్టులు. జోనల్ పోస్టులు అంటే మనకి ఆ జోన్లోనే జాబ్ వస్తుంది, ఆ జోన్లోనే ప్రమోషన్ వస్తుంది, ఆ జోన్లోనే రిటైర్ అయిపోతాం 99%. తర్వాత మళ్ళీ మనకి స్టేట్ వైడ్ పోస్ట్ అంటే స్టేట్ ఎక్కడైనా తిరగచ్చు. ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ మీరు రాసుకోండి. ఫస్ట్ ప్రతి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ముందు రాసుకోండి, పెట్టుకోండి. ఎందుకనంటే నాకు వస్తుందా అని డౌట్ పెట్టుకోకండి. ఇంకా మీరు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నారు జాబ్కి. కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఫస్ట్ నీ యొక్క అభిరుచి ఏమిటి, నీ అభిరుచి ఏంటి అది గుర్తుపెట్టుకోండి. అంటే డిప్యూటీ తహసీల్దార్ అంటారు చాలామంది. డిప్యూటీ తహసీల్దార్ ఎందుకు నీకు ఇష్టం? అసలు నీ యొక్క అభిరుచి కానీ నీ యొక్క టేస్ట్ కానీ దానికి తగ్గట్టుగా ఉందా లేదా అనేటువంటిది కూడా చూసుకోండి. డిప్యూటీ తహసీల్దార్ మంచి జాబే, అన్నిటికంటే క్రేజీ జాబ్. కొంతమందికి ఎట్లా ఉంటుంది అని అంటే ఫీల్డ్లోకి వెళ్ళి
ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని డైరెక్ట్ ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతూ సమస్యలు తీర్చాలని ఒకటి ఉండదు. కొంతమందికి అట్లా కాదు, చక్కగా సచివాలయంలోకి వెళ్ళి ఒక ఏసీ రూమ్లో వర్క్స్ చేసుకుంటూ ఒక స్థిరమైన లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా బతకాలి అనేటువంటిది ఒక టేస్ట్ ఉంటుంది. ఎవరిది తప్పు కాదు, ఎవరిని తప్పడానికి లేదు ఇక్కడ. అట్లా మీరు ఏ మెంటాలిటీ అనేటువంటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అది అయిన తర్వాత క్వాలిఫికేషన్స్ చూసుకోండి. నెంబర్ ఎక్కువగా ఉంది కదా అని ఒక పోస్ట్కి ఇచ్చేయడం కాదు. ఇక్కడ 90% ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ డిగ్రీ, ఏదైనా డిగ్రీయే. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటికి ఎకనామిక్స్ ఉండాలి, కామర్స్ ఉండాలి, స్టాటిస్టిక్స్ ఉండాలి, లా ఉండాలి, ఇట్లా కొన్ని ఉన్నాయి. మనకి తెలియకుండా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తే ఉపయోగం ఏముంది? సో అది కూడా చూసుకోండి. వాటికి లాస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. మీ అభిరుచికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి. తర్వాత డిప్యూటీ పోస్టులు చూసుకుంటే అసలు మీ మీ జోన్లో పోస్ట్ ఉందా లేదో చూసుకోండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ క్యాస్ట్కి డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఏ జోన్లో కూడా లేదు సరిగా, ఒకటే అరా ఉన్నాయి ఎక్కడైనా అదో. కాబట్టి నువ్వు బీసీసీ అయ్యి ఉండి మీ జోన్లో పోస్ట్ లేకుండా పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? కాబట్టి మీ జోన్లో ఆ పోస్ట్ ఉందా? ఫస్ట్ నీ యొక్క అభిరుచి ఏంటి? నువ్వు యూనిఫామ్ వేసుకొని ఎక్సైజ్ చేస్తే అవ్వాలనుకుంటున్నావా? చక్కగా డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలనుకుంటున్నావా? ఎగ్జిక్యూటివ్ పోస్టులు చేయాలనుకుంటున్నావా? నాన్ ఎగ్జిక్యూటివ్ అట్లా మీరు ఫస్ట్ మీ ప్రయారిటీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి. ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అన్నా నువ్వు పెట్టే, ఒక ఈ సేవలోకి వెళ్ళి అన్నా నువ్వు పెట్టే అని చెప్పడము, లేదా పక్కోడు ఏది పెట్టాడు అది పెట్టడం వల్ల జీవితాలు తలకిందలు అవుతాయి జాబ్ వస్తే కనుక. సో మీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాడు మంచి క్యాడర్లో సెట్ అయిపోవచ్చు, మీకన్నా మీరు తక్కువ క్యాడర్లో ఉండిపోవచ్చు. బికాస్ ఆఫ్ యువర్ ప్రిఫరెన్స్ అనమాట. ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడంలో బట్టి ఉంటుంది. కాబట్టి మీ అభిరుచి, మీకు పోస్టులు ఉన్నాయా లేదా, ఇలాంటి వాటిని ప్రాధాన్యత ఇచ్చుకొని అక్కడ ఉన్న, అదేవిధంగా క్వాలిఫికేషన్ మీకు ఉందా లేదా, అవన్నీ చూసుకొని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సొంతంగా ప్రిఫరెన్సెస్కి సంబంధించి ఒక నోట్స్ అనేటువంటిది ఒక పేపర్ మీద రాసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైతే ఉంది. ఇది రాకముందే అప్పటికప్పుడు కంగారుగా పెట్టుకుంటాం కాదు, వచ్చాక చూద్దాం ఇట్లా అనేది కాదనమాట. కాబట్టి ముందు వీటిని అబ్జర్వ్ చేయండి. 57 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో మీ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఏంటి, దాంతోపాటు మీ జోన్లో ఉన్నాయా లేవా, స్టేట్ వైడ్ పోస్టులు అయితే మీ క్యాస్ట్లో ఉన్నాయా లేవా, ఇవి చూసుకోండి. ఇవి చూసుకున్నాక క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చూసుకోండి. చూసుకున్నాక మీకున్నటువంటి పోస్టుల్లో వరుసగా ప్రయారిటీస్ ఇచ్చుకోండి. ముందే ఇచ్చుకున్న క్లియర్గా 1-2 సార్లు స్టడీ చేసి ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. ఏదైతే మొదటి ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రాధాన్యత జాబ్ మీకు వస్తుంది అని 100% నమ్మి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ముందు అయితే ఈ పని చేయండి. మరి ఉన్నటువంటి 57 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఏ జాబ్కి సాలరీ ఎంత ఉంటుంది, ఏ జాబ్కి వర్క్స్ ఎలా ఉంటాయి, ఏ జాబ్కి ప్రమోషన్ ఎంతవరకు ఉంటుంది, ఎట్లా అప్లై చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను ఫర్దర్గా వీడియోలో మీకు చెప్తాను అనమాట. కాబట్టి ముందైతే ఈ పని చేయండి. ముందు మీరు చేయబోయే ఉద్యోగాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా గ్రూప్ 2నే, ఏదైనా మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు అవకాశం ఉంది కాబట్టి చూస్ చేసుకునేటువంటి అవకాశం, మీ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా, లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క వ్యాలిడిటీ 2 years ఉంటుంది. A to Z క్లాసులు, షెడ్యూల్, మెటీరియల్, బిడ్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు, రిజల్టు, వ్యక్తిగత పర్యవేక్షణ, A to Z అందించి 100% గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి, సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా. ఖచ్చితంగా 100% గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 2లో మీరు జాబ్ అయితే సాధించే విధంగా మేము, మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే 100% నిలుపుతారు. థ్యాంక్ యూ.